హలో ఫ్రెండ్స్, నమస్తే. జామ పండు అమృతమే, కానీ వీరు తింటే మాత్రం అనర్థమే. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పంటల్లో జామ ఒకటి. విటమిన్ సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లకు నిలయమైన జామను పేదల యాపిల్ అని పిలుస్తారు. అయితే పోషకాలు గనైన ఈ పండు అందరికీ అన్ని వేళలా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జామ పండు తింటే ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, దగ్గు ఉన్నప్పుడు జాగ్రత్త. జామ పండు స్వభావం రీత్యా చలవ చేస్తుంది, అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే జలుబు, దగ్గు లేదా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో జామ పండు తింటే కఫం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జామలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కానీ ఇరిటేటెడ్ బౌల్ సిండ్రోమ్ IBS సమస్య ఉన్నవారు జామను అతిగా తింటే ఆ ఫైబర్ జీర్ణం కాక కడుపులో గ్యాస్ మరియు నొప్పిని కలిగిస్తుంది. జామలో ఉండే ఫ్రక్టోజ్ సహజ చక్కెర మరియు అధిక విటమిన్ సి కొందరిలో కడుపుబ్బరానికి కారణమవుతాయి. జామ తిన్న వెంటనే పడుకోవడం వల్ల శరీరంలో వాపు లేదా అసౌకర్యం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి తిన్న తర్వాత కొంత సమయం నడవడం మంచిది. మధుమేహ బాధితులకు జామ మంచి పండే, అయితే ఇందులో సహజంగా ఉండే చక్కెరల వల్ల పరిమితి మించకూడదు. రోజుకు ఒక చిన్న పండు సరిపోతుంది. అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు రావచ్చు. ఒక రోజులో ఎన్ని జామ పళ్ళు తినాలి? ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు 1 లేదా 2 జామ పళ్ళు నిరభ్యంతరంగా తినొచ్చు. సరైన సమయం ఏంటి? ఉదయం లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు 2 భోజనాల మధ్య తినడం ఉత్తమం. అయితే వ్యాయామం, జిమ్కి వెళ్ళేవారు లేదా వర్కౌట్ చేసేవారు దీన్ని ప్రీ వర్కౌట్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు.